హాయ్ అండి. మన తెలుగు విలేజ్ టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇది దారి మైసమ్మ చేసుకునే వీడియో చూడండి. లెట్స్ గో దారి మైసమ్మ వీడియో. ఫ్రెండ్స్, మా ఊరు నుండి మా బెల్లంపల్లి మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మా జిల్లా కేంద్రానికి మా ఊరు నుండి 22 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ విధంగా జిల్లా కేంద్రం నుండి మండల కేంద్రాన్ని కలుపుతూ మహారాష్ట్ర వెళ్ళే నేషనల్ హైవే మాకు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దారిలో మా ఊరు నుండి 4 కిలోమీటర్ల దూరము 5 గ్రామ పంచాయతీలు వెళ్తూ ఉంటాయి. ఈ దారిలో ఈ 5 గ్రామాల ప్రజలు దారి మైసమ్మను నిలిపారు. ఇక్కడ గుడి కడదామని చెప్పి పిల్లర్లు కూడా పోసారు. ప్రస్తుతానికైతే ఇంకా కట్టలేదు. ఈ విధంగా చెట్టు కింద అమ్మవారిని నిలిపారు. ఇప్పుడు మేము దారి మైసమ్మ చేసుకోవడానికి వచ్చినాము. ఈ వీడియోలో చూడండి, చూపిస్తా. అమ్మవారికి మొదటగా నీళ్ళతో కడిగి బొట్టు పెట్టి ముంగట ముగ్గేసి కోనితోటి చేసుకుంటా. ప్రతి సంవత్సరం ఈ విధంగా నేను చేసుకుంటా. ఒక్కొక్కసారి ఏటతో చేసుకుంటాం, ఒక్కొక్కసారి కోడితో చేసుకుంటాం. ఈసారి కోడితో చేసుకుంటున్నాం. చూడండి, ఈ విధంగా అమ్మవారికి అలంకరణ చేసి పసుపుతోటి, అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టం. పసుపు కుంకుమతోటి అలంకరణ చేస్తే చూడముచ్చటగా ఉంటుంది అమ్మవారు. మన దేశంలో రాతిని కొలిచే సాంప్రదాయం మనది. మనం ఆ విధంగా ఒక రాయిని తీసుకొని ఇక్కడ చెట్టు కింద అమ్మవారిని నిలుపుకొని మనం సంతోషంగా నమ్మకంగా చేసుకుంటాం. చూడండి, ఈ విధంగా పసుపు పెట్టి కుంకుమతోటి బొట్లు పెట్టి అమ్మవారికి ముంగట ముగ్గేసి సంతోషంగా తోవదారులు పోంగా రాంగా రాత్రనక పగలనక తిరుగుతాం. తల్లి చల్లగా చూడు, అరికాలకు ముళ్ళనాటకుండా మంచిగా ఇంటికి చేరుకోవాలి అని మొక్కి కొన్ని కోసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కనుక ఈ ఐటమ్ ఉండగా మీరు తొవ్వలకు దారి మైసమ్మ చేసుకుంటే కామెంట్ చేయండి, మీరు ఏ విధంగా చేసుకుంటారో. ఫ్రెండ్స్, ఈ విధంగా మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాం చాలా సంతోషంగా. ఈ విధంగా బొట్లు పెట్టి ఇంకట ముగ్గేయాలి చిన్నగా. నాకు వచ్చింది ఏదో వేస్తాను, పెద్దగా ఏం రాదు, కానీ కొంచెం చిన్నగా ఇంటికాడ కడప మీద వేసిన అలవాటు ఉంది నాకు. ఆ విధంగా చిన్నగా ముగ్గేస్తాను. ముగ్గేసి కోడిగుడ్డు పెట్టి అమ్మవారికి మనము నిమ్మకాయ కానీ కోడిగుడ్డు కానీ ఇవన్నీ పెట్టవచ్చు. ఉల్లిగడ్డలు రకరకాలుగా ఎవరి మొక్కు వాళ్ళది. నిమ్మకాయలు పెడతారు, కోడిగుడ్డు పెడతారు, ఉల్లిగడ్డలు పెడతారు. అవన్నీ పెట్టి సమర్పించి అమ్మవారికి కొన్ని కొరకు ముట్టించి కోసుకోవాలి. ఈ విధంగా
ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.